హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఎక్కడికి వెళ్ళినా ఓజీ 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 ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారిని కొంత రకంగా చెప్పాలంటే ఏ రాజకీయ వేదిక మీద కూడా ఈ సినిమా గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఓజీ ఓజీ అసలు ఏంటి సార్? అసలు ఈ గొడవ ఏంటి, ఈ గోల ఏంటి? మొత్తానికి ఆ సినిమా సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది సార్? గొడవ గోల అనేది ఏం కాదు. ఒక అభిమానుల్ని గుండెల్లో పెట్టుకోవడం అంటే అభిమానులు ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్. అవును సార్. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్ళాడు, మాకు సినిమా నటుడిగా చూడలేరు అనే పరిస్థితిలో హరిహర వీరమల్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. అవును సార్. మనం చూడని చరిత్ర మనం చూపించారు సార్. అవును. మొన్న హరిహర వీరమల్లు, రేపు సెప్టెంబర్ 25 ఓజీ. మహారాష్ట్ర వెళ్ళినా ఎలక్షన్స్లో లేదా తమిళనాడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఓజీ 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 అరే బాబు ఆగండి రా అన్నా కానీ ఇంటర్లేదు. అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఆయనకి పిస్టల్స్ అంటే బాగా ఇది మొదటి నుంచి కూడా కలెక్షన్స్ బాగా దాంట్లో మింగిలయ్యాడని మనం అనుకోవాలి. అందులో సుజిత్ మంచి దర్శకుడు, తర్వాత సంగీతం కావచ్చు, ఆ తరాగణం కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియకుండానే పూర్తి అయిపోయింది. గుమ్మడికాయ కొట్టేసారి అయిపోయింది. సెప్టెంబర్ 25 రిలీజ్. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇంత తొందరగా సినిమాలు లేవు. మొన్న రిలీజ్ అయింది హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతుంది ఓజీ. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత ఓటు, అదే హరిహర వీరమల్లు 2 పార్ట్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అసలు రాజకీయాలు వెళ్ళిపోయాడు, ఆ ప్లేస్ మందే అనుకున్న వాళ్ళకి పాపం వాళ్ళకి నిద్రపడుతుందా, మళ్ళా వచ్చాడు రా బాబు అని చెప్పినట్టుంది. అందులో ఈ ఓజీ డివివి దానయ్య ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ లింక్ ఓపెన్ చేయటం, ఎక్కడికక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఇది సాయంత్రం 6 దాకా వెయిట్ చేయమంటూ ఇవన్నీ కూడా రకరకాలుగా ఒక అధునాతనమైన ఇదితో ప్రమోషన్ చేస్తున్నారు. డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ డబ్బు ఖర్చు వెనకాడకుండా తీశారు. డెఫినెట్గా ఓజీ అనేది 100% సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అంటే అసలు ఎక్కడా లేని బజ్ వచ్చేస్తుంది సార్. ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి ఓజీ అనేవాడు చాలా ఈజీగా ఒక ఓజస్ గంభీర ఈ ఒక్క మాట అంటే చాలామంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని, ఓజస్ గంభీర అని నిన్న ఒకటి రిలీజ్ చేశారు పోస్టర్, ఈరోజు సాంగ్ అంటున్నారు. అసలు సినిమా మీద ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఎప్పుడు కనిపించలేదు సార్. డెఫినెట్గా ఈ సినిమాకి సెప్టెంబర్ 25 రిలీజ్ అయ్యే టైంలో పోటీ కూడా లేదు. ఆ సాహసం కూడా ఎవరు చేయట్లేదు సార్. కాబట్టి ఈ సినిమా ఈ మధ్య హరిహర వీరమల తర్వాత ఈ సినిమాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇది విజయ్ దేవరకొండ కూడా ఫ్లాప్ అంటున్నారు. ఇక నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది, థ్యాంక్ యూ డియర్ అనేది, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుందని అంటున్నారు. కానీ ఆ స్థాయిలో హరిహర వీరమల్ని తట్టుకునే సినిమాలు ఏం కనపడతలే. అది కంటిన్యూ అవుతుంది. రేపు 7వ తారీఖు ఏమో హిందీ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. తెలుగు వర్షన్లోనే సౌత్లో విపరీతమైన నార్త్లో పేరు వచ్చింది. మరి హిందీ వర్షన్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో జ్యోతికృష్ణ గారు నేను మాట్లాడితే చెప్తున్నాడు. బట్ హిందీ వర్షన్ కూడా బాగుండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అందులో ఇప్పుడు ఆగస్టు వచ్చేసాం, ఇంకేముంది నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 25. ఈలోపు ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఈ సినిమా పడతాం, ఈ సినిమా గురించి అయిపోయిందని అది వచ్చేసింది. కాబట్టి ఈయన్ని ఒక యుద్ధవీరుడు పాత్రలో మనం చూడండి, చారిత్రాత్మక యుద్ధవీరుడు వీరమల్లు పాత్రలో మెప్పించాడు. మనం చూడండి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కట్ చేస్తే ఆయన ఒక మాస్ ఎలివేషన్ ఉన్నది, అభిమానులు విపరీతంగా ఇష్టపడతారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అది డెఫినెట్గా అయితే లుక్స్ కూడా అసలు స్టైలిక్ లుక్, అది మాఫియా వాళ్ళు అంతా చేసే పాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. నెక్స్ట్ కట్ చేస్తే మూడోది ఏంటంటే డిఫరెంట్, మళ్ళా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇవన్నీ ఒకటికొకటి ఇంత డైమెన్షన్లో, ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉండి, జాతీయ రాజకీయాల్లో కూడా మోదీ గారి పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు సినిమాలు కూడా ఈ విధంగా వెళ్తూ ఉంటే అసలు అర్థం కావట్లే. ఆయన ఊహలు మధ్యలో ఆగిపోతే బాగుంటుందని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కట్ చేస్తే మొన్న ఆయన దసపల హోటల్లో ఓజీ 2 కూడా ఉంటుందని చెప్పాడు. ఓజీ 2 కూడా 30% పూర్తి అయింది అన్నాడు. అదే ఓజీ కాదు, హరిహర వీరమల్లు 2. అప్పుడు దాకా షాక్ అయ్యారు, అమ్మో 2 కూడా ఉంటుందా అని చెప్పి. కాబట్టి వాళ్ళకి కొంతమంది ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి రాజకీయాల నుంచి వదిలిపెడితే ఇక అయిపోయింది, ఆ ప్లేస్ మందే అనుకున్నారు. కట్ చేస్తే మళ్ళా వచ్చాడు, ఆ సీట్ నాదేరా బాబు ఎవరికి లేదని చెప్పేసి చెప్పాడు. ఆ సీట్ ఎవరైతే కళ్ళగలనారో పాపం వాళ్ళ ఆశలు అయిపోయింది. సినిమా డైలాగులో నేను రాజకీయాలు నన్ను వద్దనుకున్నా, అది నన్ను వదిలిపెడతలేదని మనం చూసాం. కట్ చేస్తే ఆయన చేయాలనుకునే తమ్ముడు చేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. అటు రాజకీయాల సినిమాలు 2 కూడా కలుపుకొని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది మనం స్పష్టంగా కనపడుతుంది. కొంతమందికి ముఖ్యంగా నిద్రపడట్లేదు అన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు గురించి పనిగట్టుకుని ఎంత ప్రచారం చేసినా ఆ సినిమా హిట్ అయింది. మరి ఇప్పుడు వెంటనే మళ్ళీ దొరికేసింది.
చాలా మందికి పని పడినట్టు ఉంది సార్ మళ్ళీ. అంతే కదా, ఇప్పుడు ఆగస్ట్ వచ్చేసింది, మళ్ళీ సెప్టెంబర్ వరే బాబా ఇది అయిపోయేదానికి అది వస్తుంది, ఏందిరా పరిస్థితి, దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు రివ్యూలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారు కదా సార్ ఆల్రెడీ. ఎప్పుడు రివ్యూలు వైసీపీ వాళ్ళు చివరికి రివ్యూలు ఇచ్చే స్థాయికి వెళ్ళారు. రేపు ఓజీ దెబ్బకి ఏమైందో, మైండ్ బ్లాక్ అయిందో లేకపోతే ఏమైందో కూడా తెలియట్లా. రైట్ సార్, ఏదైనా ఓజీ మాత్రం ఒక వండర్ క్రియేట్ చేస్తా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్.